Daily. Taste the Daily. శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. శ్రీశైలం దేవస్థానం పరిధిలో డ్రోన్ ఎగరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద నుంచి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇద్దరు యువకులు డ్రోన్ కెమెరాతో ఆలయంను చిత్రీకరించారు. అప్రమత్తమైన దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఇద్దరు వ్యక్తుల నుంచి డ్రోన్ తీసుకుని అందులో ఉన్న డేటాను డిలీట్ చేసినట్టు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఇద్దరు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. శ్రీశైలం టెంపుల్ పైన శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించింది. ఇమ్మీడియట్ గా మా సిబ్బంది అయిన రఘునాథుడు, బాలకృష్ణ సెక్యూరిటీ సిబ్బంది పోయి వెంటనే ఆ డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో ఫాలో చేస్తే ఆ డ్రోన్ శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర దిగడం జరిగింది. ఆ డ్రోన్ ఎగరవేసిన ఆపరేటర్లను కూడా గుర్తించడం జరిగింది. వారి పేరు నెల్లూరు చెందిన పవన్, శంకర్ బాబు అని తెలిసింది. దేవస్థాన సిఎస్ఓ గారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడుతుంది. మా ఆఫీసర్లు సంప్రదించి దీనిలో ముందుకెళ్ళడం జరుగుతుంది. శ్రీశైలం టెంపుల్ పైన శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించింది. ఇమ్మీడియట్ గా మా సిబ్బంది అయిన రఘునాథుడు, బాలకృష్ణ సెక్యూరిటీ సిబ్బంది పోయి వెంటనే ఆ డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో ఫాలో చేస్తే ఆ డ్రోన్ శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర దిగడం జరిగింది. ఆ డ్రోన్ ఎగరవేసిన ఆపరేటర్లను కూడా గుర్తించడం జరిగింది. వారి పేరు నెల్లూరు చెందిన పవన్, శంకర్ బాబు అని తెలిసింది. దేవస్థాన సిఎస్ఓ గారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడుతుంది. మా ఆఫీసర్లు సంప్రదించి దీనిలో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేపినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే శ్రీశైలం క్షేత్ర పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. రాత్రి సమయంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద నుంచి కొంతమంది యువకులు, వీరు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇద్దరు పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు కూడా డ్రోన్ కెమెరాతో ఆలయ పరిసరాల నుంచి కూడా చిత్రీకరించారు. దీన్ని గమనించిన దేవస్థానం సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ విషయాన్ని తమ సిబ్బందితో చెప్పి అప్పటికప్పుడు డ్రోన్ ఎగురుతున్న ప్రదేశానికి అక్కడికి చేరుకుని అక్కడ ఇద్దరు వ్యక్తుల నుంచి కూడా డ్రోన్ తీసుకుని అందులో ఉన్న డేటాను డిలీట్ చేసేశారు అనమాట. ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే ఇద్దరు వ్యక్తులు అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. సందీప్, ఇటీవల కాలంలో అయితే ఈ శ్రీశైలం ఒక జోన్ గా, అంటే ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి, అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి, రెండు కలిసి ఉన్న శ్రీశైలం క్షేత్రంలో నిఘాను పెట్టాల్సిన పోలీసులు ఇప్పుడు భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే శ్రీశైలం దేవస్థానం పైన విమానాలు కూడా ఎగిరేందుకు కూడా అవకాశం లేదు. దాన్ని యాంటీ ఫ్లై జోన్ గా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డ్రోన్లు ఎగరడం కూడా కలకలం రేపుతోంది. ఎందుకంటే అన్యమతస్తులు కూడా శ్రీశైలంలో కొంతమంది ఉన్నారు. వారిని అక్కడ షాపులు పెట్టుకుని కూడా కొంతమంది జీవనం సాగిస్తున్నారు. వారు క్యారీ చేయాలని కూడా చాలా మంది కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు శ్రీశైలంలో డ్రోన్లు ఇప్పుడు ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా 4-5 సార్లు శ్రీశైలం దేవస్థానంలో గాని, శ్రీశైలం ఆ గాలి గోపురం పైన కూడా, ప్రధానంగా గర్భాలయ గోపురం పైన కూడా డ్రోన్ ఎగిరిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డ్రోన్ ఎగరవేసిన యువకుల పైన కఠిన శిక్షలు తీసుకుంటేనే దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడు ఆలయ నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్ ఎగరవేసిన వారిని పట్టుకుని హెచ్చరించి వదిలేస్తున్నారు. కానీ వారిపైన కఠిన శిక్షలు ఏవి అమలు చేయడం లేదనేది భక్తులు, యాత్రికులు ఆరోపిస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొదటిసారి అయితే పర్వాలేదు. గతంలో కూడా 4-5 సార్లు ఇలాగే శ్రీశైలం ఆలయం పైన డ్రోన్ ఎగిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు భద్రతా చర్యలను గట్టిగా తీసుకుని బాధ్యులైన వారిపైన డ్రోన్ ఎవరైతే ఎగరేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటేనే ఏమైనా ఫలితం ఉంటుందని చెప్పి భక్తులు అంటున్నారు. సందీప్, అంటే గతంలో కూడా ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఏంటి అసలు అధికారులు ఎక్కడ ఫీల్ అవుతున్నారు? ఈ గతంలో కూడా 4-5 సార్లు సందీప్ మనం చూసాము. ఎందుకంటే గత నెలలో ఎగిరేశారు. గత 3-4 నెలల కిందట కూడా ఈ డ్రోన్ కలకలం రేపింది శ్రీశైలం పైన. అది కూడా రాత్రిపూట కూడా శ్రీశైలం ప్రాంతంలో డ్రోన్లు ఎగిరిన సందర్భాలు కూడా కనిపించాయి. అయితే పోలీసులు అయితే వారిని పట్టుకుంటున్నారు, వారిని హెచ్చరించి వదిలేస్తున్నారు. అయితే వారిపైన ఎటువంటి చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే
శ్రీశైలం ఒక హై సెక్యూరిటీ జోన్ గా కూడా అధికారులు భావిస్తారు. ఈ నేపథ్యంలో హై సెక్యూరిటీ జోన్ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా భద్రత చాలా కట్టుదిట్టంగా ఉండాలి. రాత్రిపూట డ్రోన్లు ఎగరడము, అలాగే ఆలయ ప్రధాన గోపురం పైన డ్రోన్లు ఎగరడము. ఈ నేపథ్యంలోనే ఏమైనా ఉగ్ర కదలికలు ఉగ్రవాదులు ఎగరేస్తున్నారా, లేకపోతే పర్యాటకులు ఎగరేస్తున్నారా, భక్తులు ఎగరేస్తున్నారా అనేది ఎవరికి తెలియడం లేదు. ఇటు అధికారులు కూడా పెద్దగా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో భక్తులలో అయితే ఆందోళన నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ డ్రోన్ కలకలం మరోసారి పునరావృతం కాకుండా చూడాలంటే డ్రోన్ ఎగరవేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని చట్టపరంగా వారికి శిక్ష పడేలా చేస్తేనే ఇతరులు డ్రోన్ ఎగరవేయకుండా అవకాశం ఉంటుందని చెప్పి భక్తులు గాని అలాగే పర్యాటకులు గాని అంటున్నారు. సందీప్. థ్యాంక్ యూ సాయి ప్రసాద్. మన సంస్కృతి వారసత్వం పొరపాటు జరిగింది హ్యుమానిటీ గురించి కూడా అవకాశం ఉంది.